హలో అండి. ఆధార్ ఎగ్జామ్‌కి సంబంధించిన 10 బిట్స్‌లో 451 నుంచి 470 బిట్స్ వరకు ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేసెస్ యూఐడి రీట్రైవల్ ప్రాసెస్ ఈజ్ హెల్ప్ఫుల్? క్రింది ఏ సందర్భాలలో యూఐడి రీట్రైవల్ ప్రక్రియ సహాయకరం? ద ఆన్సర్ ఈజ్ ఆల్ ద అబోవ్. రెసిడెంట్ లాస్ట్ ద నివాసి తన ఆధార్ని పోగొట్టుకున్నప్పుడు. రెసిడెంట్ ఈజ్ ఇన్ ఏ హర్రీ టు లింక్ హిజ్ ఆధార్ టు ద సర్వీస్. నివాసి తన ఆధార్ను సేవకు అనుసంధానించడంలో తొందరగా ఉన్నప్పుడు. ద ఆధార్ డస్ నాట్ రీచ్ ఇట్స్ డెస్టినేషన్ ఈవెన్ ఆఫ్టర్ 90 days. 90 రోజుల తర్వాత కూడా ఆధార్ గమ్యాన్ని చేరనప్పుడు మాత్రమే ఆధార్ రీట్రైవల్ ప్రాసెస్ అనేది మనకు హెల్ప్ అవుతుంది. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ పిఈసి? పిఈసి పూర్తి రూపం ఏమిటి? ద ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్, పర్మనెంట్ ఎన్రోల్మెంట్ సెంటర్. పిఈసి మీనింగ్ పర్మనెంట్ ఎన్రోల్మెంట్ సెంటర్. What is the toll-free number which an Aadhaar number holder can call to get his or her Aadhaar after answering some security questions asked by a customer care executive? వినియోగదారుని సేవ కార్యదర్శి ద్వారా అడగబడే కొన్ని భద్రతా ప్రశ్నలకు జవాబు ఇచ్చిన తర్వాత అతను లేదా ఆమె ఆధార్ పొందటానికి ఆధార్ సంఖ్య కలిగిన వారు కాల్ చేయగలిగే టోల్ ఫ్రీ నెంబర్ ఏమిటి? ద ఆన్సర్ ఈజ్ 1947. Enrollment agency should use one password for multiple set of operator IDs వర్కింగ్ అండర్ దెమ్. నమోదు ఏజెన్సీ వారి కింద పనిచేసే ఆపరేటర్ ఐడీల యొక్క బహుళ జతల కొరకు ఒకటే పాస్వర్డ్ని ఉపయోగించాలి. ద ఆన్సర్ ఈజ్ నో. ఎన్రోల్మెంట్ ఏజెన్సీ షుడ్ అవాయిడ్ ఫోర్స్ క్యాప్చర్ ఆఫ్ బయోమెట్రిక్స్ ఆఫ్ ఆపరేటర్ ఆర్ సూపర్వైజర్స్ డ్యూరింగ్ దేర్ ఆన్బోర్డింగ్. నమోదు ఏజెన్సీ వారి ఆన్బోర్డింగ్ సమయంలో ఆపరేటర్ లేదా సూపర్వైజర్ల యొక్క బయోమెట్రిక్స్ యొక్క బలవంతపు క్యాప్చర్ని నివారించాలి. ద ఆన్సర్ ఈజ్ ఎస్. ఎన్రోల్మెంట్ స్టాఫ్ షుడ్ ఎంటర్ ఎన్ఏ ఇన్ ఫీల్డ్స్ వేర్ రెసిడెంట్ హ్యాస్ నాట్ ప్రొవైడెడ్ ఎనీ డేటా. ద ఆన్సర్ ఈజ్ ఫాల్స్. డాష్ నీడ్ టు proactively use find Aadhaar facility before any fresh enrollment to minimize the rejections. ఏదైనా తాజా నమోదు ముందు తిరస్కరణలని తగ్గించడానికి డాష్ ఆధార్ ఫెసిలిటీని కనుగొనడాన్ని స్వీయంగా చేయాలి. ద ఆన్సర్ ఈజ్ ఆపరేటర్ ఆర్ సూపర్వైజర్. ఎన్రోల్మెంట్ స్టాఫ్ షుడ్ మేక్ ష్యూర్ టు షేర్ మొబైల్ నెంబర్ ఇన్ డ్యూరింగ్ ద ఎన్రోల్మెంట్ ఆర్ అప్డేట్. నమోదు లేదా నవీకరణ సమయంలో డాష్ మొబైల్ నెంబర్ చెప్పేలా నమోదు సిబ్బంది చూసుకోవాలి. ద ఆన్సర్ ఈజ్ రెసిడెంట్. ఎన్రోల్మెంట్ స్టాఫ్ షుడ్ డినే ఎనీ రెసిడెంట్ ఫర్ ఎన్రోల్మెంట్ ఇన్ కేస్ ఆఫ్ బయోమెట్రిక్ ఎక్సెప్షన్ అండ్ పూర్ క్వాలిటీ ఫింగర్ ప్రింట్స్. బయోమెట్రిక్ మినహాయింపు మరియు వేలిముద్రల అల్ప నాణ్యత యొక్క సందర్భంలో నమోదు కొరకు నివాసిని నమోదు సిబ్బంది నిరాకరించాలి. ద ఆన్సర్ ఈజ్ ఫాల్స్. ఎన్రోల్మెంట్ స్టాఫ్ షుడ్ నాట్ ఆస్క్ ఫర్ ఎనీ పేమెంట్ ఫ్రమ్ ద రెసిడెంట్ ఫర్ ఫ్రెష్ ఎన్రోల్మెంట్. తాజా నమోదు కోసం నివాసి నుండి ఏ విధమైన చెల్లింపుని నమోదు సిబ్బంది అడగరాదు. ద ఆన్సర్ ఈజ్ ట్రూ. ఫ్రెష్ ఎన్రోల్మెంట్ న్యూ ఆధార్ తీసినప్పుడు ఎప్పుడైనా సరే దాని ఛార్జెస్ అనేది 0 ఉంటుంది. ఎన్రోల్మెంట్ స్టాఫ్ షుడ్ నాట్ రీ-ఎన్రోల్ రెసిడెంట్స్ వితౌట్ చెకింగ్ స్టేటస్ ఆఫ్ ఎర్లియర్ ఎన్రోల్మెంట్స్ ఆఫ్ ద రెసిడెంట్. నివాసి యొక్క ముందటి నమోదుల యొక్క స్థితిని పరిశీలించకుండా నమోదు సిబ్బంది నివాసితులని మళ్ళీ నమోదు చేయకూడదు. ద ఆన్సర్ ఈజ్ ట్రూ. గివ్ ప్రయారిటీ ట్రీట్మెంట్ టు డిఫరెంట్లీ ఏబుల్డ్ సీనియర్ సిటిజన్స్, ప్రెగ్నెంట్ లేడీస్, రెసిడెంట్స్. వైకల్య, వయోవృద్ధులు, గర్భిణీ స్త్రీ నివాసితులకు ముందస్తు ప్రాముఖ్యత ఇవ్వండి. ద ఆన్సర్ ఈజ్ ట్రూ. Given here are some statements. Which of the following are correct? The answer is 3 and 4. Do not re-enroll residents without checking status of earlier enrollments of the resident. నివాసి యొక్క ముందటి నమోదుల స్థితిని తెలుసుకోవటం. Given here are some statements. Which of the following them are correct? The answer is third option. 1 and 3 are correct. First one is don't use one password for multiple set of operator IDs.
నో టూ ఆపరేటర్స్ షుడ్ హ్యావ్ సేమ్ ఆపరేటర్ ఐడి. ఆపరేటర్ ఐడీల యొక్క బహుళ జతలకు ఒకటే పాస్వర్డ్ ఉపయోగించవద్దు. అండ్ నెక్స్ట్ వన్, ఏ ఇద్దరు ఆపరేటర్లకి ఒకే ఆపరేటర్ ఐడిని కలిగి ఉండరు. నెక్స్ట్ వన్, గివెన్ హియర్ ఆర్ సమ్ స్టేట్మెంట్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ దెమ్ ఆర్ కరెక్ట్. ద ఆన్సర్ ఈజ్ 1, 3 and 4. 1. Registrars need to proactively use Find Aadhaar facility before any fresh enrollment to minimize the rejections. ఏదైనా తాజా నమోదుకు ముందు ఆధార్ ఫెసిలిటీని కనుగొనడాన్ని తిరస్కరణలని తగ్గించడానికి రిజిస్టర్లు వారంతట వారే ఉపయోగించాలి. ఇన్ఫార్మ్ రెసిడెంట్స్ టు డౌన్లోడ్ ఈ-ఆధార్ ఆఫ్టర్ రిసీవింగ్ ఆధార్ జనరేషన్ SMS ఫ్రమ్ UIDAI. Given here are some statements, which of them are correct? The answer is 1, 2 and 4. Don't allow anyone else to sign for enrollment that you have done. మీరు చేసిన నమోదుని వేరే వారిని సంతకం చేయడానికి అనుమతించకండి. నెక్స్ట్ వన్, డోంట్ సైన్ ఫర్ ఎన్రోల్మెంట్స్ డన్ బై అదర్స్. ఇతరుల ద్వారా చేయబడిన నమోదులకు సంతకం చేయవద్దు. అండ్ నెక్స్ట్ వన్, గివెన్ యువర్ ఓన్ ఫింగర్ ప్రింట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఎన్రోల్మెంట్. నమోదు చివరిలో మీ స్వంత వేలిముద్రలని ఇవ్వండి. అండ్ నెక్స్ట్ వన్, గివెన్ హియర్ ఆర్ సమ్ స్టేట్మెంట్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ దెమ్ ఆర్ కరెక్ట్. ద ఆన్సర్ ఈస్ 2, 3 and 4. లీవ్ దోస్ నాన్ మ్యాండటరీ ఫీల్డ్స్ బ్లాంక్ వేర్ నో డేటా ఈజ్ ప్రొవైడెడ్ బై రెసిడెంట్. నివాసి ద్వారా ఎటువంటి డేటా అందించబడకపోతే ఈ తప్పనిసరి కాని ఫీల్డ్ని వదిలేయాలి. టేబుల్ ల్యాంప్ యూజ్డ్ ఫర్ ఫేషియల్ ఇమేజ్ క్యాప్చర్ షుడ్ బి స్విచ్డ్ ఆన్ డ్యూరింగ్ ఐరిస్ క్యాప్చర్. 3. కనుగుడ్డు క్యాప్చర్ సమయంలో ముఖ చిత్రానికి ఉపయోగించే టేబుల్ ల్యాంప్ని ఆపేయాలి. లాగిన్ విత్ యువర్ own supervisor operator ID in the time of enrollment. Operator or supervisor should allow other operator to log in on his or her enrollment client using his or her login credential. The answer is false. Operator supervisor అతని లాగిన్ పత్రాలను ఉపయోగించి వేరే వాళ్ళ నమోదు క్లయింట్లో లాగిన్ కావడానికి ఇతర ఆపరేటర్ను అనుమతించాలి. The answer is false. Operator or supervisor should dash password frequently to avoid fraud. మోసాన్ని నివారించడానికి ఆపరేటర్ ఆర్ సూపర్వైజర్ తరచుగా పాస్వర్డ్ని డాష్ చేయాలి. ద ఆన్సర్ ఈజ్ చేంజ్. వాట్ షుడ్ బి ద ఐడియల్ ఫ్రీక్వెన్సీ ఫర్ ఆపరేటర్ సింక్. ఆపరేటర్ అనుసంధానికి సరైన పౌనఃపున్యంగా ఏది ఉండాలి? ద ఆన్సర్ ఈజ్ డైలీ. రిమైనింగ్ నెక్స్ట్ 20 బిట్స్ వచ్చేసరికి మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి.